ప్రవర్తకుడు ఇవన్నీ మాట్లాడింది దేవుడు వదిలేండి, అయిపోయింది ఎందుకు దక్షిణ భారతదేశం వాళ్ళని బీజేపీ పార్టీ కుక్కలాగా చెప్తున్నాడు. మరి ఈ రోజు మనం సాధించింది తెలియదు. అదే వెంకటరెడ్డి గారు ఎట్లేదయ్యో సోని అమ్మ ఏమో చూడండి అంత గొప్ప ప్రాజెక్ట్, ఒక్క నిమిషం, అంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది అనుకోలేదు. 2-3 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకొని వచ్చేసారు. ఇట్లా ఉంటే ఇలా పేపర్లను ఇలా సంబంధించినటువంటి పార్టీలు పొగడ చెప్పట్లా ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది అనుకోలేదు. సిగ్గుండా మాట్లాడతారు. ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు? సిగ్గా చెప్పు. సోషల్ మీడియా తీసుకోవడానికి పొద్దున్న ఎవరి గురించి మాట్లాడొద్దు, పర్సనల్ వెళ్ళొద్దు, వదిలేసేయండి. సరే, ఇప్పుడు మోడీ గారి వివాదం గురించి మనం మాట్లాడుకుందాం అన్నాం. సరే, ఏం జరిగింది ఏంటంటే మనందరికి తెలుసు, నరేంద్ర మోడీ గారు మా ఎన్డీఏ ప్రధానమంత్రి. సో ఎన్డీఏ ఎన్డీఏ తరఫున భారతదేశానికి ప్రధానమంత్రి, మా ఎన్డీఏ నాయకుడు, మా ఎన్డీఏలో ముఖ్య నాయకుడు. వినండి వెంకటరెడ్డి గారు, ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుని మొహం పెడతారేంటి? ఏం చేశారని అడిగా చెప్పు. ప్రమాణం చేస్తే నవమోహం పెడతావు. చెప్పారు కదా ఫండ్స్ గురించి చెప్పండి సార్. సరే వినండి, సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మా ఎన్డీఏ ముఖ్యమంత్రి, మా ఎన్డీఏ ప్రధానమంత్రి ఏం చేశారు కూడా నేను చెప్తున్నానండి. ఒకసారి వినండి సార్. ఏం జరిగింది? కాక్రోచ్ పార్టీ ఉద్యమం చేసిన తర్వాత అందులో కొంతమంది అరాజక శక్తులు ఉండి కొంతమంది స్టూడెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా మోడీ గారి యొక్క తల్లిని కానీ మోడీ గారిని కానీ తెచ్చడం జరిగింది. తిట్టించిన తర్వాత ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఆయన పర్సనల్ కూడా ఇదైన తర్వాత పార్లమెంట్ జరుగుతున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన బహిరంగంగా ఒక మీటింగ్ రావటం, అది అందులో ఏపీకి రావటం వల్ల మా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రధాన పార్టీలు కాబట్టి వచ్చినప్పుడు మా ఎన్డీఏ తరఫున మీరు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉన్నారు కాబట్టి మేము మీతో పాటు ఉన్నాం, వి స్టాండ్ విత్ యూ, మిమ్మల్ని ఎవరేమన్నా పర్సనల్గా ఎంత దూషించినా కానీ మేము మీతో ఉన్నాం అని చెప్పి ఆయనకి ఒక మోరల్ సపోర్ట్గా వాళ్ళు మాట్లాడటం జరిగింది. దీంట్లో మనం తప్పు పట్టాల్సింది ఏమైనా ఉందా వెంకటరెడ్డి గారు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో అన్నారండి, రాష్ట్రానికి ఏం ముఖ్య సీఎం గానీ డీసీఎం గానీ షాడో సీఎం గానీ ముగ్గురు పొగడతాం తప్ప ఏమన్నా రాష్ట్రానికి అడిగారా? అయ్యా మా రాష్ట్రం అమరావతి నిధులు సార్ వెంకటరెడ్డి గారు మాట్లాడనే సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడడానికి నేను సమాధానం చెప్పాలి. చెప్పండి. వన్స్ హి విల్ కంక్లూడ్. బహుశా వెంకటరెడ్డి గారు మీరు సాక్షి పేపర్ ఒకటి చదువుతా ఉన్నారు. మీరు వచ్చే ప్రతిసారి మాకు అది ఇవో మాకు ఇది ఇంకేం పని ఓపెనింగ్ కి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి నియోజకవర్గానికి వెళ్తారు కదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాలకి టైం కూడా అయిపోతుంది. వంశీ గారు రైట్ లేదు, తీసేసి అక్కడ రాజధాని పెడదామని ప్రతిపాదించిన వంశీ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. టైం కూడా అయిపోతుంది. కైండ్లీ కంక్లూడ్ అండి. మేము ప్రధానమంత్రి గారిని గతంలో ఆయన విధానాలు నచ్చక మేము విమర్శించినా ఇప్పుడు పొగిడినా బహిరంగంగానే చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళి ఢిల్లీ వెళ్తే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని స్థాయిలో మేమైతే లేము. వాళ్ళు ఏం తెచ్చారు రాష్ట్రానికి అనేది బహిరంగంగా చేసాం, సంసారం చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి చేయలా. ఆ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కంటిన్యూ దిస్ డిస్కషన్ సండే.
సండే థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు అండ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టు, తర్వాత రిమాండు, పరస్పరం దాడులు, ధ్వంసం, వీటన్నిటికీ సంబంధించిన గుణపాలతో వెళ్ళి తలుపులు బద్దలు కొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం. ఆయన ఏమన్నా టెర్రరిస్ట్ అని అడిగారు కూడా. అండ్ రెండోది భోగాపురం ఈవెంట్కి సంబంధించి 50 కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఏం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఏం అడిగారు?